కాబట్టి ఎవరెవరైతే బాగా రెచ్చిపోయారో వాళ్ళ మాత్రం గుర్తుపెట్టుకొని, బాగా రెచ్చిపోకుండా ఒక మాదిరిగా రెచ్చిపోయిన మాత్రం ఏమన్నా వచ్చి క్షమించమంటే మాత్రం క్షమించేసి తీసుకొచ్చి నాన్నగారి దగ్గరికి కలపండి. ఎందుకంటే తప్పదిగా ఈ జనజీవన శ్రవంతిలో మంచినీళ్ళతో పాటు మురికి నీళ్ళు కూడా కావాలి. కాబట్టి కాదే బాగా బాగా రెచ్చిపోయిన మాత్రం పొరపాటును తీసుకురాబాకండి. నాన్నగారి దగ్గర పొరపాటును కూడా తీసుకురాబాకండి. శిశుపాలుడు పాపాలు లెక్క పెట్టినట్టుగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు పాపాలని ప్రజలు లెక్క పెడుతున్నారు. ప్రజలు లెక్క పెడుతున్నారు, రోజులు లెక్క పెడుతున్నారు. కాబట్టి మనం ధైర్యంగా ఉండండి, మొక్కవని ధైర్యంతో ఉండండి. తెలుగుదేశం, జనసేన ఈ బీజేపీ వాళ్ళు అంటే ఊరిని ఆటలు అట్టుకోండి అనుకోండి. ఈ రెండింటిలో రెచ్చిపోకుండా ఉన్నోళ్ళు కులం పెంచుతోనో మతం పెంచుతోనో ఏదో పెంచుతో అటే తిరిగి అటు ఓటేసిన వాళ్ళు, మనతో పనులు చేయించుకున్న వాళ్ళు కానీ, మన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు కానీ, జగన్ దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు కానీ, సరే పొరపాటు అయిపోయింది అంటే మాత్రం సర్లే ఏదోటి గంగనీళ్ళు పోసేసి కడిగేసేసి తీసుకొచ్చి పడేయండి ఇక్కడ అని నా మాటగా చెప్తున్నా. నచ్చపోతే చేయబాకండి. ఈ కొడాల నాని గారు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇదివరకులాగా కొడాల నాని గారు లేడు. ఇదివరకేమో లారీ కమాన్ ప్లేట్తో చేసినటువంటి కత్తి, ఇప్పుడేమో ఐస్ కత్తి. ఆ ఐస్ కత్తి దిగుద్ది కానీ కనపడదు. కాబట్టి కంగారు పడకండి. నానిగానే ఉన్నాడు. మొత్తం జిల్లాలో చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు చెప్పే మాట గుడివాడ, గన్నవరం బాగా తప్పగా చెడిపోయినాయి అని చెప్పని, అభ్యర్థులను కూడా మార్చుకుంటానని చెప్పి చెప్తున్నాడని అందరూ చెప్తున్నారు. టీడీపీ నాయకులే చెప్తున్నారు. కాబట్టి మీది ఆల్రెడీ గుడివాడ, గన్నవరం దివాళా కేసులు. కాబట్టి జాగ్రత్తగా మీరు కళ్ళంలో ఓట్లు ఉన్నాయి. ఏమున్నాయి? జాగ్రత్తగా పోగేసుకుని సంచుల్లోకి వేసుకుని రెడీ చేసుకోండి మీరు అందరూ గుడివాడ వాళ్ళు అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కొడాల నాని గారికి మరొకసారి వర్దే లాలే కొడాల నాని గారి నాయకత్వం, వర్దే లాలే కొడాల నాని గారి నాయకత్వం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ధన్యవాదాలు కేతినేని గారు. దయచేసి అందరికీ కూడా ఇక్కడ అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.